నమస్కారం మిత్రులారా. మీరందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారని చెప్పి తలుస్తాను. ఈరోజు మనం ఒక విచిత్రమైన జానపద కథ, మంత్రతంత్రమైన కథని చూద్దాం. ఆ కథ పేరు కూడా గమ్మత్తుగా ఉంటుంది. దాని పేరు 'గండు పిల్లి కాపు'. ఇంక మనం కథలోకెళ్దాం. పూర్వం ఒక రాజుకు నలుగురు కొడుకులుండేవారు. వాళ్ళ నలుగురు ఎప్పుడు అంతఃపురంలోనే కాలక్షేపం చేయటం రాజుకు నచ్చలేదు. కొత్త అనుభవాలు కలిగితే గాని ప్రపంచ జ్ఞానం కలగదని ఆయన నమ్మకం. అందుచేత ఆయన ఒకరోజు రాత్రి జట్లుగా చదరంగం ఆడుతున్న తన కొడుకులతో ఈ విధంగా అన్నాడు. "అస్తమానం ఈ కోటలోనే కూర్చున్నా నాకు ప్రపంచపు వింతలేవీ తెలియటం లేదు. మీరు నలుగురు వెళ్లి 4 వింతలు చూసి నాకు వచ్చి చెప్పండి, సంతోషిస్తాను" అన్నాడు. మర్నాడు చీకటితోనే నలుగురు రాజకుమారులు గుర్రాలెక్కి బయలుదేరారు. వాడు నగరం దాటి అడవికి చేరగానే పెద్దవాడు ఈ విధంగా అన్నాడు. నలుగురము 4 వైపులకు వెళ్లి కనబడిన వింతలు చూసి వచ్చి నాన్నగారికి చెబుదాం అన్నాడు అని చెప్పి ఉత్తర దిక్కుగా పడిపోయాడు. పెద్దవాడు వెళ్ళిపోయాక రెండో వాడికి ఒక సందేహం వచ్చింది. ఒంటరిగా వెళ్ళిన అన్నకు ఏదైనా ప్రమాదం సంభవిస్తే ఎవరు ఆదుకుంటారు? ఎందుకంటే అతను తర్వాత రాజుకి రాజకుమారుడు లాంటి వాడు. అలా అనుకుని వాడు కూడా ఉత్తరంగానే బయలుదేరాడు. పెద్దవాళ్ళిద్దరూ ఉత్తరంగా వెళ్లారు గదా అని మూడో వాడు కూడా అదే దారి పట్టాడు. వాడికి కొంచెం వెనగ్గా నాలుగో వాడు కూడా పెద్దవాళ్ళు ముగ్గురు వెళ్ళిన దారినే బయలుదేరి వెళ్ళాడు. ఈ విధంగా నలుగురు ఒకే దారిన బయలుదేరి వెళ్లారు. అయితే పెద్దవాడు చాలా వేగంగా వెళ్ళటం ద్వారా చీకటి పడేదాకా ప్రయాణించి ఒక నది ఒడ్డుకు చేరుకున్నాడు. నదిని ఆనుకొని ఒక కొండ ఉన్నది. ఆ కొండ మీద ఒక పాడుబడిన ఇల్లు ఉన్నది. పెద్దవాడు ఆ రాత్రి ఆ ఇంట్లో గడప నిశ్చయించి గుర్రాన్ని కిందనే వదిలేసి కొండని నెమ్మదిగా ఎక్కి ప్రారంభించాడు. చివరికి ఆ ఇంటిని చేరుకున్నాడు. కొండ మీద ఉన్న పాడుబడిన ఇల్లు విశాలంగా ఉంది. ఇంటి గుమ్మంలో ఒక పెద్ద నల్లటి గండు పిల్లి కూర్చొని ఉన్నది. అది పెద్దవాడిని చూసి వికృతంగా అరిచి పక్కకు తప్పుకుంది. పెద్దవాడు దాన్ని చూసి భయపడలేదు. మూసి ఉన్న తలుపు చాలాసేపు తట్టిన మీదట తలుపు వరగా తెరిచి ఒక యోగిని తొంగి చూసింది. ఆమె జుట్టు జడలు కట్టి ఉన్నది. ఆమె పైనుంచి కిందకి దాకా కాషాయ రంగు గల అంగరక ధరించి ఉన్నది. ఆమె మెడలో జిల్లేడు యొక్క పూల దండ ఉన్నది. ఆమె కళ్ళు పిల్లి కళ్ళులాగా మెరుస్తున్నాయి. గాబరా పెట్టే గండు పిల్లి గుమ్మంలోనే కాపు వేసి ఉంది. "తలుపు మూసిరా" అంటూ ఆమె లోపలికి వెళ్ళింది. పెద్దవాడు తలుపు మూసి లోపలికి వెళ్ళాడు. యోగిని గూట్లో ఉన్న ప్రమిద తీసి వెలిగించింది. ఆ గది కిటికీలో నుంచి ధారాళంగా గాలి వస్తూ ఉంది. ఎందుచేతనంటే ఆ ఇల్లు కొండ అంచున ఉన్నది. ఆ కిటికీ దిగువన ప్రవహించే నది మీదకి ఉన్నది. "తినడానికి ఏమైనా ఉందా యోగిని" అని పెద్దవాడు ఆమెను అడిగాడు. "చేపకూర కావాలా, చెద్దన్నం కావాలా" అని యోగిని అడిగింది. "చేపకూర కావాలి" అన్నాడు పెద్దవాడు. "అయితే చేపవు నువ్వేగా" అంటూ యోగిని తన మెడలోని ఒక జిల్లేడు పూలదండలో ఒక పువ్వును తెంపి పెద్దవాడి మీదకు విసిరింది. వెంటనే పెద్దవాడు చేపగా మారి విలవిలా తన్నుకోసాగాడు. యోగిని బళ్ళున నవ్వి ఆ చేపను తీసుకెళ్లి మంచి నీళ్ల కుండలో పారేసింది. ఈ పాటికి రెండో వాడు కూడా నది ఒడ్డుకు చేరాడు. అక్కడే పచ్చి కమ్మేస్తూ పెద్దవాడి గుర్రం కనబడ్డది. కొండ మీద ఇల్లు కనిపించింది. సంగతి గ్రహించిన వాడు తన గుర్రాన్ని కిందనే వదిలి వాడు కూడా కొండెక్కాడు. గండుపిల్లి రెండో వాడిని చూడగానే వికృతంగా అరిచి పక్కకు తప్పుకుంది. వాడు తలుపు తట్టేసరికి యోగిని తలుపు వరగా తెరిచి గాబర్రా పెట్టే గండు పిల్లి గుమ్మంలోనే కాపు వేసింది. "తలుపు మూసిరా" అంటూ లోపలికెళ్ళింది. రెండో వాడు తలుపు మూసి లోపలికి వెళ్లి యోగినికి తిండి మాట చెప్పాడు. "వండటానికి కుండలో చేప ఉన్నది. వడ్డింపు వెండి పళ్ళెంలో చెయ్యాలా, విస్తరాకులో చేయనా అని యోగిని అడిగింది. "వెండి పళ్ళెంలోనే చెయ్యి" అన్నాడు రెండోవాడు. "అయితే వెండి పళ్ళెం నువ్వే కావాలి మరి" అంటూ యోగిని నవ్వుతూ ఒక జిల్లేడు పువ్వు తుంచి వాడి మీదకు విసిరింది. రెండోవాడు వెండి పళ్ళెంగా మారిపోయాడు. యోగిని వెరగబడి నవ్వింది. అయితే ఇంతలో మళ్లీ తలుపు చప్పుడైంది. యోగిని తలుపు తెరిచి గండు పిల్లి సంగతి హెచ్చరించి లోపలికి వచ్చేసింది. మూడోవాడు కూడా పాపం తలుపు మూసి వస్తూ "ఆకలి మండిపోతుంది" అన్నాడు. "వండటానికి చేప కూరుందబ్బాయ్, తినడానికి వెండి పళ్ళెం ఉంది. పడుకోవడానికి పట్టుపరుపు కావాలా, తుంగ చేప కావాలా అని యోగిని వాడిని అడిగింది. "పట్టుపరుపే కావాలి" అంటూ నవ్వుతూ అన్నాడు వాడు పాపం. యోగిని వాడిని పట్టుపరుపుగా మార్చేసి వంట పని ప్రారంభించడంలో ఆమె నిమగ్నురాలైంది. ఆఖరువాడు నది ఒడ్డున మేస్తున్న 3 గుర్రాలను, కొండ మీద ఇంటిని చూసి తన ఇన్నలు అక్కడే ఉంటారు, ఏదో ప్రమాదం సూచిస్తూ ఉన్నదే అనుకుంటూ కొండెక్కాడు. గుమ్మంలో కూర్చొని ఉన్న గండు పిల్లి వాణ్ణి చూసి భయంకరంగా అరిచి పక్కకు తప్పుకుంది. వాడు తలుపు తట్టగానే యోగిని వచ్చి తలుపు తెరిచింది. వాడు యోగిని ఈ విధంగా అన్నాడు. "మా అన్నలు ముగ్గురు ఇక్కడికి వచ్చారు, కనబడరేం" అని చెప్పి అడిగాడు. పాడుబడ్డ ఇంటిని ఆ యోగిని చూస్తుంటే వాడికి కొద్దిగా అనుమానం వేసింది. యోగిని మొహం చిట్లించి "దారిపోయే దానయ్యల సంగతి నాకేం తెలుసు, లోపలికి రావాలనుంటే తలుపు మూసిరా, గుమ్మంలోనే గండు పిల్లి తిష్టవేసి ఉంది అని లోపలికెళ్ళింది. నాలుగో వాడికి యోగిని ప్రవర్తన చూసి అనుమానం మరింత ఎక్కువైంది. ఆమెను ముందుకు బాగా పోనిచ్చి తన నడుము కట్టుకున్న పై బట్ట విప్పి దానితో గండు పిల్లిని ఒడిసి పట్టుకొని చంకలో పెట్టుకొని తలుపు మూసి లోపలికొచ్చాడు. వాడు గదిలోకి రాగానే కుండలోని చేప పాపం ఎగిరెగిరి పడ్డది.
కొండ పక్కనే ఉన్న వెండి పళ్ళెం మీద, పట్టు పరుపు మీద ఏవో జిల్లేడు పూలు కనిపించాయి. వాడి అనుమానం మరింత ఎక్కువయింది. వాడు ఏమీ మాట్లాడకపోయేసరికి యోగిని కుండలో చాపున్నది వండనా అని అడిగింది. చాప ఎందుకు, చంకలో ఆహారం ఉంది అన్నాడు. దాన్ని తినడానికి వెండి పళ్ళెం అయినా కావాలా అని అడిగింది. కవళం తిండికి వెండి పళ్ళెం దేనికి అన్నాడు. యోగిని పిల్లి కళ్ళల్లో ఎర్ర జీర కనబడ్డది. తిండి తిన్నా కొనుకు తీయటానికి పట్టుపరైనా కావాలా వద్దా అంది. పచ్చిక మీద పడుకునే నాలాంటి వాడికి పట్టుపరుపు దేనికి అన్నాడు. యోగిని పట్టలేని కోపంతో మిగతా ముగ్గురి కన్నా నువ్వు బాగా పొగరబోతులాగున్నావు. నీ పొగరు అణుస్తానుండు అంటూ జిల్లేడు పువ్వును తెంపబోయింది. అంతలోనే నాలుగో వాడి చంకలో ఉన్న పిల్లి గది దద్దరిల్లేటట్టు అరిచింది. ఆ అరుపు వినగానే యోగిని గడగడలాడిపోయింది. నాలుగోవాడు యోగిని మెడలోని జిల్లేడు పూల దండను తెంపేసి తన చెంకలో ఉన్న గండు పిల్లిని ఆమె మీదకు విసిరాడు. గండు పిల్లి ఆమె మొహం అంతా రక్కేసి 2 కళ్ళు పీకేసింది. యోగిని ప్రాణభయంతో పరుగెత్తి కిటికీ దాకా వెళ్లి అనుకోకుండా కిటికీలో నుంచి కొండ దిగువన ప్రవహించే నదిలో పడి కొట్టుకుపోయింది. నాలుగోవాడు కిందపడి ఉన్న జిల్లేడు పూల దండను కూడా నదిలోకి విసిరేశాడు. మరుక్షణమే చేప, వెండి పళ్ళెము, పట్టుపరుపు వాడి అన్నలుగా మారిపోయాయి. చూసిన వింతలు చాలే, ఇంటికి పోదాం అన్నాడు పెద్దవాడు. నాలుగోవాడు గండుపిల్లి కోసం అంతటా వెతికాడు. కానీ దాని జాడ కనబడలేదు. రాజు తన కొడుకులు అంత త్వరగా తిరిగి రావడం చూసి ఆశ్చర్యపడ్డాడు. అప్పుడే వచ్చేశారా, ఏమైనా వింతలు చూశారా అని అడిగాడు. మనిషి చేపగా మారటం అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను అన్నాడు పెద్దవాడు. మనిషి వెండి పళ్ళెంగా మారటం నాకు అనుభవం అయింది అన్నాడు రెండోవాడు. మనిషి పట్టు పరుపు కావటం నేను పొందిన వింత అనుభవం అన్నాడు మూడోవాడు. ఒక చేప, ఒక వెండి పళ్ళెం, ఒక పట్టుపరుపు నా అన్నలుగా మారటం నేను కళ్ళారా చూశాను అన్నాడు నాలుగోవాడు. రాజుగారు విషయం గ్రహించి నాలుగోవాడిని భుజాన్ని తట్టి వాత్సల్యంతో కౌగిలించుకున్నాడు. ఇంతేనండి ఈ కథ. ఈ కథ మీకు నచ్చుతుందని చెప్పి భావిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.